నాకంటే ముందు మాట్లాడిన మిత్రులు డాక్టర్ సుధాకర్ గారు, వేదిక ముందున్న విమర్శకులందరికీ నమస్కారాలు. తెలంగాణ సాహితీ డివైఎఫ్ఐ నిర్వహిస్తున్న ఈ సభలో మాట్లాడే అవకాశం కల్పించినందుకు నిర్వాహకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. నాకు ఇచ్చిన అంశము కవితా విమర్శ. నేటి యువత కవిత్వం ఎట్లా రాస్తున్నారు, వాళ్ళు ఎటువంటి మనస్తత్వం కలిగి ఉన్నారు, లేదా ఎటువంటి దృక్పథాలు కలిగి ఉన్నారు, ఎంతటి పదానే కవిత్వం వస్తుంది మొదలైన విషయాల మీద మాట్లాడితే బాగుంటుందని అనంతరాజు గారు చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. నిజానికి కవిత్వం రాస్తున్న వాళ్ళందరూ కూడా సెల్ ఫోన్ మాయలో పడి, అంతర్జాలం మాయలో పడి సరైన కవిత్వాన్ని రాయడం లేదు, సమాజాన్ని సరిగ్గా అధ్యయనం చేయడం లేదు చెప్తూ ఉన్నారు. నిజానికి అది ఎంత మాత్రము సరైన విమర్శ కాదు. ఎందుకు అంటున్నానంటే చాలా ప్రత్యక్ష ఉదాహరణలు నా చేతి నిండా ఉన్నాయి. ఇది 30 పేజీల వ్యాసం, మొత్తం ఒక 100 మంది కవులను తీసుకొని రాసిన వ్యాసం ఇది. దేశద్రోహి వాంగ్మూలం. నీ దేహం దేశద్రోహి, నీ దాహం దేశద్రోహం, నీ దేహం దేశద్రోహి, నీ దాహం దేశద్రోహం అన్నాక నేను ఎందుకు ముడుచుకోవాలి ఇంకా? ఒరేయ్, రాసుకోండిరా మీ చీకటి చట్టాల్లో, నేను దేశద్రోహినే. పరవరిస్తున్న ప్రపంచ శిశువుకు పాలన కలగంటున్న దేశద్రోహినే అంటూ ఇట్లా కవిత్వం కొనసాగుతుంది. ఆ తర్వాత పుట్టిన వాళ్ళు పుట్టినట్లే పోతుంటే అమావాస్య నాడు పుట్టిన వాడికి పేరు పెట్టి బతికించిన కాసిం పీర్లకాడి కరీం తాతను, నా భుజాల మీద జాజి కొమ్మై పరుచుకొని జీవిత గండం చుట్టూ దూలాడిన జమీర్ భాయిని, పల్లేరు గాయాల మీద దొర్లిన పసి వయసులో పెద్ద కూరకు తోడు పాయసం పట్టించిన పెద్దమ్మ బువ్వమ్మను దేశద్రోహి అన్నప్పుడు నేను ఇంకా కలత నిద్ర కార్చిచ్చుల్లో బూడిద కాలేను. ఒరే, ఎక్కించండిరా నన్ను మధ్య యుగాల వైద్య శిల మీదికి నేను దేశద్రోహిని అంటాడు డి ఉదయభాను. నిజానికి ఈనాటి కవి సమయం దేశద్రోహం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా, లేదా ఇక్కడికి రాలేకపోయిన వాళ్ళందరూ కూడా దేశద్రోహం గురించి, దేశభక్తి గురించి మాట్లాడుకుంటున్న సందర్భం ఇది. నిజానికి కవిత్వం దార తెగిపోయింది ఎక్కడో అంటున్న సందర్భంలో ఇటువంటి కవిత్వం, తెలుగు కవిత్వం, ముఖ్యంగా యువత కవిత్వం మీద ఒక నమ్మకాన్ని కలిగించే ఒక అంశంగా మనకు కనిపిస్తుంది. సేమ్ ఇదే అంశం, దేశద్రోహి అనే అంశం 1996లో నాగప్ప గారి సుందరరాజు గారు అంటారు, పాదరక్షలు పాలిష్ చేయాల్సిన వాడిని పద్యాలు పాడుతున్నాను, మా తాతల మూతి ముంతలను పలగొట్టి మీసాలకు ప్రపంచాన్ని చూపించాను, అందుకే నేను దేశద్రోహిని అని ఆనాడన్నాడు. ఈ నాగప్ప గారి సుందరరాజు కాలానికి 1996కి 2021కి ఏమాత్రం కవిత్వంలో స్వరం తీవ్రత తగ్గలేదు. అది కొనసాగుతున్న ఒక ధార. ఈ ధారను పట్టించుకోకుండా చాలా మంది చాలా వేగంగా మాట్లాడుతూ ఉంటారు. ఇది ప్రపంచాన్ని లేదా భారత ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్న ఒక తీవ్రమైన కంఠస్వరాలు ఈనాడు కవిత్వంలో కనిపిస్తున్నాయి. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఇంకొక ఉదాహరణ చూడండి. మీ ఊరికి మా వాడికి మధ్య ఓ ఎద్దు తునకల దండెం కడదాం, మీ ఊరికి మా వాడకు మధ్య ఒక ఎద్దు తునకల దండెం కడదాం, కాస్త మీ ఇంట్లో ఉన్న జంధ్యం తీసుకురారాదు, అని అనగలిగే ఒక ప్రేమ ఈనాడు దళిత కవిత్వంలో కనిపిస్తుంది మనకి. దీన్ని దళిత కవిత్వం అనొచ్చా? నిజానికి అనాలి. నా పక్కన పెడితే ఓ కవిత, దీన్ని అరుణాంకులత రాశాడు. సరిగ్గా ఇటువంటి కవిత్వం మనకి దళిత కవిత్వంలో కనిపిస్తుంది, 1996 ప్రాంతంలో కనిపిస్తుంది. ఇది ఒక ప్రేమైక జీవన సౌందర్యం ఎట్లా ఉంది కవిత్వంలో చెప్పడం కోసం. అంటే యువతలో ప్రేమ నశించింది, ప్రేమించే గుణం లేకుండా పోతుంది అనే ఒకటి పాసింగ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి మనకి. ఇటువంటి ప్రేమ మీద కృష్ణశాస్త్రి గారు కూడా కవిత్వం రాశారు.
మరి ప్రేమ లోతులు ఎవరికి చూసినంతగా అట్లా కనిపిస్తూ ఉంటాయి. వాళ్లకు ప్రేమ లోతు ఉంటే చూడండి. శూన్యలోకము దాటి శుష్క దేహము దాటి అన్యోన్య నిబిడ నిత్యాశ్లేష సంకాంక్షతో అని అంటారు. శూన్యలోకము దాటి శుష్కలోకము దాటి అన్యోన్య నిబిడ నిత్య ఆశ్లేష సకాంక్షతో అని కృష్ణశాస్త్రి గారు ఇదే వచ్చుచున్నాను ప్రియురాలా అని పిలుస్తాడు. ఈ ప్రియురాలని పిలిచిన దానికి ఇప్పుడు అరుణాంతరత కలగంటున్న ప్రియురాలకి సంబంధం ఏమిటి? రెండింటి మధ్య ఏమిటి? ఈ ప్రేమిక సంబంధమే. నిజానికి ఈ ప్రేమిక సంబంధం కాలం మారింది, మనుషులు మారారు, దృక్పథాలు మారాయి. అట్లా అరుణాంతరత కవిత్వంలో తునుకుల దండం దగ్గరకు వచ్చి ఆగింది. ఎట్లా అనగలిగాడు ఆ మాటను? మీ నాన్న ఇంట్లో ఉన్నటువంటి జంధ్యం తీసుకున్నారా అని ప్రియురాలకు చెప్పాడు. ఇది ఈ కాలంలో యువత సాధించిన ఒక తీవ్రమైన స్వరం. తర్వాత పునర్లిఖించుకోవాలి ఇప్పుడు నన్ను నేను కొత్త కాగితం పైకి అడుగులేస్తూ ఇట్లా కొనసాగుతుంది. లిఖించుకోవాలి ఇప్పుడు నన్ను నేను కొత్త కాగితం పైకి అడుగేస్తూ కొట్టి వేతల్లోంచి కొత్తగా పుట్టుకు రావాలి. మెర్సీ మార్గరెట్. మాటల మడుగు కవిత్వ సంపుటికి పురస్కారం వచ్చింది. దాంట్లో మొట్టమొదటి కవిత ఇది. పునర్లింగించుకోవాలి. ఈ ఒక స్త్రీ, ఈ దేశంలో పుట్టిన దళిత కులంలో పుట్టిన ఒక దళిత క్రైస్తవ స్త్రీ పునర్లింగించుకోవాల్సిన అవసరం ఈ కాలంలో ఉంది అని చెప్పడం కోసం ఇది బలమైన కవితగా మనం చెప్పుకోవచ్చు. ఇట్లా మొత్తంగా ఇక్కడ ఇంట్రడక్షన్ లో చెప్పాల్సింది ఏంటంటే, ఆధునిక కవిత్వం శ్రీశ్రీతోనూ దాశరథితోనూ ఇంకోతోనే మాత్రం ఆగిపోయింది, లేదా మహా అంటే అస్తిత్వోద్యమం దగ్గర ఆగిపోయింది అని అనుకుంటున్న వాళ్లకు ఈ కవిత్వం చదవండి. ఈ కవిత్వంలో ఉన్న గాఢత మీకు తెలుస్తుంది. ఈ కవిత్వంలో ఉన్న తీవ్ర స్వరాలు మీకు అర్థమవుతాయి. ఇది కేవలం కొన్ని అంశాలే, చాలా అంశాలు దీంట్లో ఉన్నాయి. ఇంత బాగా యువత గురించి మాట్లాడుతున్నావు, చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నావు. మరి యువత అంతా ఒకటేనా? యువత అంతా ఒకటి కాదు అని మన శ్రీశ్రీ ఎప్పుడో చెప్పాడు. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పుకార్లకి షికార్లకి నిబద్ధులు, తాతగారి నాన్నగారి భావాలకు దాసులు, నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు. ఇది ఒక తరం. ఇంకొక యువతరం ఎట్లా ఉంటుంది? కొంతమంది యువకులు ముందు యుగపు దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు అని అంటాడు ఆయన. ఇది యువత రెండు వర్గాలుగా ఉండడం, రెండుగా వెళ్ళిపోవడం అనేది ఎప్పటి నుంచో ఉంది, మనకి కొత్తగా ఎప్పుడేం లేదు. కానీ ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీతో ఉన్నటువంటి ఒక యువత, దేశం కోసం పాటుపడుతున్న యువత కవిత్వంలో ఎట్లా వ్యక్తమవుతున్నారు అని చెప్పడం కోసం ఈ కాలం నాటి కవిత్వం తప్పకుండా చదవాలి, చదివి తీరాలి. నిజానికి ఇప్పుడు బతుకుతున్న కవులందరూ కూడా, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం శ్రీశ్రీ గారిని, దాశరథి గారిని, ఎవరైనా సరే బతుకుతున్న కవులందరూ కూడా తాను యవ్వనంలో ఉన్నప్పుడు రాసిన కవిత్వంతోనే బతుకుతున్నారనేది నా కామెంట్. తాను యవ్వనంలో రాసిన కవిత్వంతో మాత్రమే బతుకుతున్నారు. తర్వాత కాలంలో రాసిన కవిత్వం పెద్దగా అంచనాకు రాదు మనకి, ప్రపంచంలో ఎవరైనా తీసుకున్నా సరే. అందుకేనేమో బహుశా కవిత్వానికి యువరక్తానికి ఒక మధ్య సంబంధం, విడిదేన సంబంధం ఉంటుందని చెప్పుకోవచ్చు మనం. కవిత్వానికి యువరక్తానికి. ఇక్కడ చాలా మంది మన ఈ మధ్య కాలంలో ఫేస్బుక్ లో 40 లోపు వాళ్ళే యువకుల, మేమంతా కాదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నిజానికి 40 ఇప్పుడు యువత అంటే 40 వరకు కూడా కాదు నిజానికి. మళ్ళీ దాంట్లో రెండు రకాలు చెప్పుకోవచ్చు మనం. 25 నుంచి 20 లోపు ఒకరు, 20 తర్వాత ఒకరు. 20 లోపుకి రాసిన కవిత్వం చాలా అద్భుతమైన కవిత్వం ఉంటుంది. 40 లోపుకి రాసిన కవిత్వంలో మనకి తేడాలు అప్పుడే కనిపిస్తూ ఉంటాయి. అక్కడికి వస్తా నేను. ఇట్లా కవిత్వానికి యువతరానికి మధ్య ఒక విడదీయని సంబంధం ఉంది కాబట్టి దేశమంతా యువత 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 అని అంటూ ఉండడం. అందుకే నిజానికి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న విషయాలన్నీ కూడా అందరూ కవులు కూడా ఇట్లాగే రాస్తున్నారా? దేశద్రోహం గురించి రాస్తున్నారా, లేకపోతే రైతుల ఆత్మహత్యల గురించి రాస్తున్నారా, దేని గురించి రాస్తున్నారు? అందరూ ఇట్లా ఆలోచిస్తున్నారా? అందరి దృక్పథాలు ఒకటే విధంగా ఉన్నాయా? అందరి వస్తువులు ఒకే విధంగా తీసుకుంటున్నారా? తగుళ్ళ గోపాల విషయంలో ఇప్పుడు మాట్లాడుకున్నాం మనం ఇంతకు ముందు. తగుళ్ళ గోపాల ఇప్పుడు ప్రయత్నం రాయగలడా అది మాట్లాడుకుంటున్నాం మనం. కానీ
ఇప్పుడు యువత అంటే నా దృష్టిలో 20-25 లోపు యువత వేరు, 25 తర్వాత 40 లోపు ఉన్న యువత వేరు. వీళ్ళంతా కొత్త లోకం. 25 లోపు 20 లోపు ఉన్న యువత కొత్త లోకం చాలా. వీళ్ళందరికీ ఫ్రెండ్స్ ఉంటారు. మనం అంటే 40 లోపు ఉన్న వాళ్ళం, ఈయన మా ఊరైనా మా జిల్లా అయినా అని అనగానే పొంగిపోతుంటాం. ఇప్పుడు సాయి పాలమూరు అనగానే నేను చాలా పొంగిపోయాను. సాయి ఇక్కడే ఉన్నాడు. ఇట్లా అటాచ్మెంట్ ఉంది మనకి. కానీ ఇప్పుడు కాలం ఎట్లా మాట్లాడుకుంటారు తెలుసా? ఈయన నా ఎఫ్బీ ఫ్రెండ్, ఈయన ఇన్స్టా ఫాలోవర్, ఈయన లైక్స్ చాలా గుర్తుంటాడు నాకు, నేను ఎప్పుడు వేసినవాడు, నా ఇన్బాక్స్ అంతా నిండిపోయింది. ఇటువంటి భాష మనకి చాలా కొత్తగా ఉంది. కానీ దీన్ని కవిత్వంలోకి తీసుకురావడం అనేది జరిగినట్టుగా లేదు. చాలా కవిత్వం చూశాను నేను. అందరూ కూడా కవిత్వం అంటే ఇట్లా ఉండాలి, సమాజ ఉద్ధరణగా ఉండాలి అని చెప్పేటట్టుగా ఉండాలి అనుకోని రాయడం వల్ల బహుశా ఇటువంటి భాష అంతా కూడా కవిత్వంలోకి రాలేదేమో అనిపించింది నాకు. తండా హరీష్ ఇప్పుడే ఎప్పుడా కనిపించి వెళ్ళాడు. ఇన్బాక్స్ అనే పేరు పెట్టాడు కవిత్వ సంపుటికి. ఇన్బాక్స్ చాలా అద్భుతమైన ఎక్స్ప్రెషన్ అది, నిజాన్ని ఈ కాలం నాటి ఎక్స్ప్రెషన్ అది. ఇట్లా యువత అంతా కూడా ఒక కొత్త లోకంలో విహరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో మేము నిజాం కళాశాలలో కాళోజీ జయంతి సందర్భంగా ఒక ప్రోగ్రాం పెట్టాం. చాలా బలవంతంగా డిగ్రీ విద్యార్థులని చాలా బలవంతంగా ఇక్కడ నిలబడి డోర్ల దగ్గర బలవంతంగా మీటింగ్ పెట్టాం. సుధాకర్ గారు ఇక్కడే ఉన్నారు. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు స్క్రోల్ అవుతూ ఉన్నాయి. ఎన్నిసార్లు చెప్పినా ఫోన్లు తీసి పెట్టలేకపోతున్నారు. ఇది యువత. ఈ తరం యువత కూడా ఇట్లా ఉంది అని చెప్పడం కోసం చెప్తున్నాను ఇది. అదేవిధంగా ఈ కాలం నాటి యువతకు అంటే యువత ఎటువంటి ప్రభావంలో ఉన్నారు, ఎటువంటి కవిత్వం వస్తుంది అని చెప్పడం కోసం ఇదంతా నేపథ్యంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. చాలా డైనమిక్గా ఉంది యువత, నిజానికి చాలా క్రియేటివ్గా కూడా ఉన్నారు. వీళ్ళకి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా 25 లోపు ఉన్న వాళ్ళకి 20 లోపు ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదువుకొని రావడం వల్ల వీళ్ళకి విదేశాలతో రాష్ట్రేతరుల ప్రాంతాలతో వాళ్ళతో ఒక సత్సంబంధాలు ఈ మధ్య కొనసాగుతూ ఉన్నాయి, నెలకొల్పబడుతూ ఉన్నాయి. ఇది మంచి అవకాశం నిజానికి. అంటే ఒక ఆలోచన తెలంగాణలో పుట్టిన ఒక జీవిగా, ఒక మనిషిగా పుట్టిన ఆలోచనని ఇతర రాష్ట్రాల వాళ్ళతో పంచుకోవడం, ఇతర దేశాలతో పంచుకోవడం అనేది ఒక అంది వచ్చిన అవకాశం. అది మా వరకు లేదు, ఎందుకంటే మాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి. ఇంగ్లీష్ వచ్చినా ఎంత వస్తుంది అంటే మాది మేము అర్థం చేసుకోవడం కోసం, ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం, అర్థం చేసుకుని దాన్ని అప్లై చేసుకోవడం కోసం మాత్రమే వస్తుంది. కానీ ఒక కవిత్వాన్ని అర్థం చేసుకునే స్థితిలో మా వరకు అది రాలేదు సార్. దానికి కారణాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడే యువత ఉండడం, ఈ ఇంగ్లీష్ మాట్లాడే యువత రాష్ట్రేతరులతో లేదా విదేశాల్లో ఉన్న వాళ్ళతో, ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలి. చరణ్ దొంతం అద్భుతమైన పర్సన్ ఆయన. ఈ తరం 25 లోపు ఉన్న తరంలో దొంతం చరణ్ అద్భుతమైన వ్యక్తి. చిన్నపిల్లాడు, ఎంత పని చేశాడో. ఆయన రాసిన ఉదయించే ఉదయాలు దానికి పాలస్తీనాలో ఉన్నటువంటి ఒక ఆర్టిస్టుతో కన్సల్ట్ అయ్యి ఆయన బొమ్మల్ని తన పుస్తకంలో వేసుకున్నాడు. అంటే ప్రపంచమంతా విస్తరిస్తున్న యువత. ఇదంతా ఆంగ్లం కొంత చదువుకోవడం వల్ల, ఆంగ్ల కవిత్వం రాయడం వల్ల, ఆంగ్ల కవిత్వం చదవడం వల్ల అందివచ్చిన అవకాశాలు. ఇట్లా పుష్కలమైన అవకాశాలు. మెర్సీ మార్గరెట్ ఉన్నారు, ఎంత కమ్యూనికేటర్ ఆమె. నిజానికి ఆమె అడుగుపెట్టని నేల ఈ భారతదేశంలో లేదని అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. ఎన్ని రాష్ట్రాలు వెళ్తుంటుందో, ఎన్ని ఫెస్టివల్స్ పాల్గొంటుంటుందో. ఆమెకు ఆ కమ్యూనికేషన్ ఉండడం వల్ల, అంటే ఈ కమ్యూనికేషన్ అనేది ఇది బతకడం కోసం సంబంధించిన కమ్యూనికేషన్ పెంచుకొని నేను చెప్పడం కాదు నా ఉద్దేశం. ఒక తన భావాలను ఇతరులతో పంచుకోవడం కోసం కమ్యూనికేషన్ ఎట్లా చేసుకోవచ్చు అనేది కొంతమంది అరుణాంకలత లాంటి వాళ్ళు. రైట్. రమేష్ కార్తిక్ నాయక్ మనం చూస్తూ ఉంటాం వివిధ రాష్ట్రాల్లో సభల మీద. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. మా తరం చాలా మంది మీకు కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దాటి వెళ్ళలే ఇప్పటి వరకు. కానీ వీళ్ళని చూస్తే ఒక నమ్మకం కలుగుతుంది, ఒక భరోసా కలుగుతుంది కవిత్వం మీద. తన హృదయాన్ని ఇతర రాష్ట్రాలతో పంచుకునే ఒకనొక అవకాశాలు ఈ వీళ్ళ ద్వారా అంది వస్తున్న విషయం మనం అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో ఇంతకుముందు చెప్పుకున్నట్టు యువత క్రమంగా సమాజానికి, సామాజిక వ్యవస్థకు, సామాజిక సమస్యలకు దూరం అవుతూ ఉన్నారు. ఇంతకుముందు చెప్పినట్టు యువత 2 రకాలు. శ్రీశ్రీ చెప్పిన రకం వేరు, నేను చెప్తున్న రకం ఏంటంటే ఇది వయసు రీత్యా.
1985లో పుట్టిన వాళ్ళు, 1985లో 84లో పుట్టిన వాళ్ళు ఒక తరం, 2000 ప్రాంతం తర్వాత పుట్టిన వాళ్ళు ఒక తరం. ఇట్లా చూసుకోవాలి నిజానికి. ఎందుకంటే డైనమిక్ గా ఉన్నాయి ఆలోచనలు. ఇద్దరిని ఒకే గాడిన కట్టి యువ కవిత్వం అని చెప్పలేము, చెప్పకూడదు కూడా. పాపం చేసినట్టు. పాపం అన్నమాట నేను యథాలాపంగా వాడాను. రైట్. ఈ 85 తర్వాత 84 తర్వాత పుట్టిన వాళ్ళందరికీ కూడా ఉద్యమాల ప్రభావం ఉంది, ఎంతో కొంత ఉద్యమాల ప్రభావం ఉంది. ఉద్యమంలోంచి పుట్టుకొచ్చేవాళ్ళు, వాళ్ళ బాల్యం ఉంది, విలువైన బాల్యం ఉంది వాళ్ళకి. కానీ 2000 తర్వాత పుట్టిన వాళ్ళకి ఆ బాల్యం లేదు. ఆ బాల్యం ఎప్పుడూ లాగేయబడ్డది. ఉద్యమాలు అసలే లేవు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఈ మధ్య కాలంలో వాళ్ళు చాలా చిన్న పిల్లలు. వాళ్ళ ప్రభావం, ఆ ఉద్యమ ప్రభావం వాళ్ళ మీద ఉన్నట్టుగా నేను భావించలేను. అయినప్పటికీ కూడా ఈ రెండు తరాల మధ్య మనం స్పష్టంగా ఒక విభజన రేఖను గీసుకోవచ్చు. 1984-85లో పుట్టిన వాళ్ళు కొంచెం ప్రాపంచిక దృక్పథాన్ని, సరైన ప్రాపంచిక దృక్పథాన్ని అలవర్చుకున్నారని అనిపిస్తుంది నాకు ఆయనకు, వాళ్ళ కవిత్వం చూస్తుంటే. ఒక సమస్యను ఎలా చూడాలి, ఒక రైతు చట్టాన్ని ఎలా చూడాలి, ఒక దేశద్రోహం అనే వ్యవస్థను ఎట్లా చూడాలి, ఒక జాతీయత భావాన్ని ఎట్లా చూడాలి, విప్లవాన్ని ఎలా చూడాలి, సాధారణ ప్రోగ్రెసివ్ ఐడియాని ఎట్లా చూడాలి అని బాగా తెలుసు వాళ్ళకి. కానీ 2000 తర్వాత వచ్చిన యువతకు ఆ ప్రాపంచిక దృక్పథంలో స్పష్టత లేదు. కవిత్వం బాగా రాయగలరు, అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి వాళ్ళలో, కానీ ప్రాపంచిక దృక్పథం లేని వల్ల వాళ్ళు ఎక్కువ కాలం నిలుస్తారు కవిత్వం అనుకోవడం లేదు నేను. ఎవరికైతే ప్రాపంచిక దృక్పథంలో స్పష్టత ఉంటుందో వాళ్ళు లాంగ్ రన్ వరకు ఉంటారు. మరి ఈ 2000 కాలంలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకేలాగా ఉన్నారా నిజానికి? లేదా 80 తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకే రకంగా ఉన్నారా? లేదు. వాళ్ళలో ఇద్దరున్న 2 వర్గాలు ఉన్నాయి, వీళ్ళలో 2 వర్గాలు ఉన్నాయి. ఈ 2 వర్గాల్లో మనకు దొంతం చరణ్, విప్లవశ్రీ, హాఫీరామ్ ఇక్కడ ఉన్నాడు, పేర్ల రాము, తగుళ్ళ గోపాలు, రమేష్ కార్తిక్ నాయక్. రమేష్ కార్తిక్ నాయక్ కొంచెం పక్కన పెట్టచ్చు, ఒక 10 నిమిషాలు. టైం చాలా ఎక్కువ ఇచ్చారు అనిపించింది నాకు. సూర్యచంద్ర, విజయ్ కుమార్ ఎస్వికే, సిద్ధార్థ కట్ట, కుడికాల వంశీధర్, వీళ్ళు ఒక రకం. మళ్ళీ దీంట్లో కూడా మళ్ళీ తర్వాత సాత్విక, భాను తేజశ్రీ, వీళ్ళందరూ ఒక రకం. ధరణి సుంక, వీళ్ళందరూ ఒక రకం. వీళ్ళందరూ చిన్న పిల్లలు, 20 ఏళ్ళ పిల్లలు, 22 ఏళ్ళ పిల్లలు. ఈ ధరణి సుంక, సాత్విక, భాను తేజశ్రీ వీళ్ళందరూ కూడా చిన్న చిన్న విషయాల మీద కవిత్వం రాస్తున్నారు. బాల్యం, ప్రేమ, రైతు, అమ్మ, నాన్న, రేపు, అట్లాంటి చిన్న చిన్న విషయాల మీద కవిత్వం రాస్తున్నారు. వాళ్ళకి ఇంకా దృక్పథ స్పష్టత ఉన్నట్టుగా నాకు అనిపించలేదు. ఈ మొత్తంగా 20 నుంచి 40 ఏళ్ళ లోపున్న యువతను చూసినప్పుడు చాలా వాళ్ళు తీసుకున్న ఎంపిక చేసుకున్న వస్తువు చాలా డైనమిక్ గా ఉంది. వాళ్ళ కవిత్వంలో ఒక నిసర్గమైన సౌందర్యం కనిపిస్తూ ఉంటుంది. ఈ నిసర్గమైన సౌందర్యానికి తగుళ్ళ గోపాలు పర్ఫెక్ట్ ఉదాహరణ. నిసర్గమైన ఆయన కవిత్వంలో తీసుకుంటే మా అమ్మతో నేను మాట్లాడినట్టుగా ఉంటుంది కవిత్వం. మా ఊరికి ఒకసారి వెళ్ళొచ్చినట్టుగా ఉంటుంది ఆయన కవిత్వం. పేరరామ కవిత్వం కూడా తీసుకున్నా కూడా అట్లాగే ఉంటుంది. చాలా మంది కవిత్వం, అనుభూతి కవిత్వం కూడా ఉంది. తెలంగాణ మీద వచ్చిన కవిత్వం ఉంది. దళితులపై దాడికి వ్యతిరేకంగా వచ్చిన కవిత్వాలు ఉన్నాయి. పాలస్తీనా లాంటి అంతర్జాతీయ విషయాలను కూడా పట్టించుకొని చిన్న చిన్న పుస్తకాలు వేసి చిన్న సంపుటాలు తెచ్చేంత ధైర్యం ఈనాటి కవుల్లో ఉంది. అరుంధతి రాయ్, సాయిబాబా, వివి వంటి కవుల నిర్బంధాలకు వ్యతిరేకంగా వచ్చిన కవిత్వం కూడా ఈనాటి యువత రాసింది. ఆదివాసులపై జరుగుతున్న దండకాలంలో ఆదివాసులపై జరుగుతున్న యుద్ధానికి వ్యతిరేకంగా కూడా కవిత్వం వచ్చింది. సాంకేతికత మీద కవిత్వం వచ్చింది. హైదరాబాద్ నగరం మీద కూడా కవిత్వం వచ్చింది. నోస్టాల్జియా కవిత్వం ఉంది. కరోనా కవితలు ఉన్నాయి. అత్యాచారాలకు వ్యతిరేకంగా వచ్చిన కవిత్వం ఉంది. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే LGBTQ అనే దాని మీద కూడా కవిత్వం వచ్చింది. ఇది ఎప్పుడు కూడా చాలా మందికి అర్థం కాని ఒకనొక బ్రహ్మపార్థంగా ఉంటుంది నిజానికి. ఆ సమస్య ఎంత చదివినా కూడా అర్థం కాని ఒక స్థితి మనకి ఆ సమస్యలో ఉంది. అటువంటి కవిత్వం, అటువంటి సమస్య మీద కూడా కవిత్వం రాసిన వాళ్ళు మనకి ఉన్నారు. ఇక ఎలాగో శ్రీవాణ కవిత్వము ఉంది. అయితే ఉత్పత్తి కాలం నుంచి వచ్చిన యువత 2వ తరం కనిపిస్తుంది మనకి ఇప్పుడు ప్రస్తుతానికి. ఉత్పత్తి కులాల మీద వచ్చిన కవిత్వం చాలా విస్తృతంగా వచ్చింది. చాలా విస్తృతమైన కవిత్వం రాస్తున్నారు.
ముఖ్యంగా అవనశ్రీ పాలమూరు నుంచి ఆపతి అనే పుస్తకాన్ని వేశాడు. మొత్తం ఉత్పత్తి కులాలకు సంబంధించిన ఒక్కొక్క కవిత ఒక ఉత్పత్తి కులం మీద ఉంది, ఆపతి. అదేవిధంగా బీసీ కులాల మీద యువకవులు రాసిన కవితా సంకలనం కూడా సమూహ పేరుతో వచ్చింది. గత మొత్తం దాదాపుగా ఒక 40 మంది యువత బీసీ కవులు, యువ కవులు రాసిన కవిత్వం మనకు కనిపిస్తుంది. ముస్లింల మీద దాడులకు వ్యతిరేకంగా, ముస్లింల మీద దాడులు జరిగితే దానికి వ్యతిరేకంగా ఖండిస్తూ వచ్చిన కవిత్వం ఉంది. నోట్ల రద్దు మీద వచ్చిన కవిత్వం ఉంది. ఇట్లా చాలా డైనమిక్ గా ఈ యువత వస్తువును ఎంపిక చేసుకున్నారు. ముగిస్తాను, ఒక 5 నిమిషాలు. ఇకపోతే ఈ కవుల్లో, ఈ 40 ఏళ్ళ లోపు ఉన్న కవుల్లో హైదరాబాద్ స్థానికత కలిగిన వాళ్ళు ఉన్నారు, ఊళ్ళలో నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, భిన్నమైన కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఈ డివైడేషన్ చేసుకోవాలంటే వాళ్ళ కవితా వ్యక్తీకరణ అంతా కూడా వాళ్ళ కులం మీద, వాళ్ళ జీవన విధానం మీద ఆధారపడుతుంది. కాబట్టి ఇటువంటి ఒక వర్గీకరణ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్ళంతా 20వ శతాబ్దానికి సంబంధించిన వాళ్ళు చాలా ఎక్కువగా అనిపిస్తుంది నాకు తేడా. 20వ శతాబ్దానికి సంబంధించిన వాళ్ళు, 21వ శతాబ్దానికి సంబంధించిన వాళ్ళు, రైట్. భాషా ప్రయోగాలు చాలా చేశారు వీళ్ళు. నిజానికి ఒక శీర్షికలు మాత్రమే చెప్పి నేను